నాగుల చవితికి పుట్టను ముస్తాబు చేస్తున్న ఆడారి రామారావు మరియు అప్పలనాయుడు కుటుంబ సభ్యులు. కాయలు బిగించవచ్చు, బాంబులు బిగించకూడదు. ఏదో శనేశ్వరుడును లక్ష్మీదేవి కలిపి చెప్పుకోడికి పురబంజ లేదు. ఇప్పుడు శనేశ్వరుడు గొప్ప అనుకోండి, తినలేదండి చెప్పడానికి దారితో ఎలాగన్నా ఆవిడ క్వశ్చన్ ఇచ్చింది. అది చెప్తాను తినండి అన్నదంట. ఏదో అప్పుడు ఏం లేదండి, మీరు భోజనం తినేసారు కదా, బంగారు కుర్చీ లక్ష్మీదేవి వెళ్ళి బంగారం కుర్చీలో కూర్చుందంట. లక్ష్మీదేవి రెండు కుర్చీలో ఎప్పుడో కూర్చున్నాడో బంగారం కుర్చీలో అప్పుడు కూర్చున్నాడు. అప్పుడైతే అంటే వాళ్ళ మీద దోసేసింది కదా, దాన్ని బట్టి ఆవిడ గొప్ప, ఈడికి ఈడి గొప్ప. అందులోనేసి మూడు మన వేసిన గుడ్లే మనకు అమ్మేసిన రూపాయికి అదే తీసేసా పొట్లో అక్కడ రోడ్డు పక్కన సరే గొయ్యలేడు గొదిరెట్టేదే ఇప్పుడు అలాగనా ఇప్పుడు అంతే టౌన్లో ఎంత ముందో చేయాలి వేసేదానివా పాలు కూడా తాగుతున్నాడు. అందులోనే సరే అందరు వేసినాడు కదా, నేను వీడియో తెస్తున్నాను కదా. జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య. జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య. ఎప్పుడు లేదు ఏం చేస్తా బాగుంటుంది ఈ సంవత్సరం. జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగమయ్య, జై నాగరాజా. పక్కన గోదలో పడుపు మొన్న ఏం చేసాను రైట్. జై నాగమయ్య, జై నాగరాజు, జై నాగరాజు, జై నాగరాజు. డోము ఒకటిపోయిందిలే, డోము మొత్తం గొయ్యి తీరు కనుక ఇప్పుడు పని కానీ బండి స్లో అయినా ఫుల్గా వెళ్తుంది. ఇదేమో బండి వెళ్తుంటేనే ఎరిగా ఎడుతుంది. ఇట్ని బ్యాటరీకి ఇచ్చేస్తాడు. బ్యాటరీ కాదు, ఇచ్చాడు నేను చేసాను కదా. నేను పెడతాను లేరా గ్రూప్లో. నేను
బండి సెలవు కొట్టక్కర్లేదు. ఊరుకో పండుగ చేసేటాడు బండి చాలు పోటాడు కుర్ర పాడు. దేనికి దేనికి సందడే అది సంతోషం ఆపుకోలేడు. రెండు మొక్కలు పుట్టాయి. ఇలా రా చూడు. ఏది మళ్ళీ ఇక్కడ అది ఓకే. అందరూ ఏంటి అక్కడే ఉంది. గుంజేసి మొత్తం అన్నీ దేవుడు నాగరాజా వచ్చే సంవత్సరం బతుకు చల్లకుంటే మళ్ళీ ఇంకా ఇంకా నలుగురు కలుపుతారు, నలుగురు కలుపుతారు. కలుతారు డాడీ కలుతారు. అది మనత్వం కాదు, ఆయన వచ్చే సంవత్సరం ఇంకో నలుగురు కలాలా. నలుగురు కాదు, ఇద్దరా. నలుగురు నలుగురు వస్తారో రారు. వస్తారు. వచ్చే సంవత్సరం వస్తారు అంతగానే నలుగురు. ఇద్దరే అనుకోవాలి. బహుమంతులు పెడితే ఎందుకు రారా నలుగురు? అలా తాగడం రాదా బిల్కే? తాగాలి అలాగా. మరి ఆడలు ముగ్గురు ఎలా వచ్చండి? నాన్న తాతయ్య అక్కడ ఉంటారు. అది ఎలా వచ్చిందా? వెంకట పాలన్నీ తాగేస్తున్నట్టు ఉంది అందులో.